నమస్తే దేవి నవరాత్రుల స్పెషల్ అభిరుచి ఆన్ వీల్స్ కి స్వాగతం సుస్వాగతం. మంజు యాక్చువల్ గా దసరా ఈ రోజు కొంతమంది రేపు కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2 రోజులు డివైడ్ అయింది దశమి. అవును, అందుకని కాబట్టి 2 రోజులు సెలబ్రేషన్స్. అందుకే అభిరుచిలో కూడా 2 డే సెలబ్రేషన్స్ అండి. ఈ 2 రోజులు కూడా స్పెషల్ వంటకాలు మీకోసం. బోల్డ్ అన్ని వంటలు, వెరైటీ వంటలు, మంచి మంచి చిట్కాలు అన్ని కూడా రెడీగా ఉన్నాయి. ఓకే, సో మరి ఈ రోజు అభిరుచి ఆన్ వీల్స్ హైదరాబాద్ దగ్గరలోని బండ్ల కూడా వచ్చేసింది. ఓకే, ఈ రోజు మన దసరా స్పెషల్ లో పార్టిసిపేట్ చేసి స్పెషల్ వంటకాలని పరిచయం చేయడానికి, చిట్కాలు చెప్పడానికి మన పార్టిసిపెంట్స్ ఆడియన్స్ రెడీ. హాయ్, అలాగే ఈరోజు దసరా స్పెషల్స్ అన్ని టేస్ట్ చూసి చక్కగా జడ్జ్మెంట్ ఇవ్వడానికి మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళకి కూడా హాయ్ చెప్పేద్దాం. హాయ్ అరుణ గారు. హాయ్ రాజు గారు. ఈ రోజు దసరా కాబట్టి ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారండి. మరి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు, ఇవాళ స్పెషల్ వంటలేంటో ఇవన్నీ తెలుసుకోవాలంటే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, మరి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ 2 రకాల వంటలతో సాగిపోయే మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉందండి. కానీ ఇందులో ఏముందో చూసే ముందు మనం ఇందాక చెప్పినట్టుగా స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. సో ఆ గెస్ట్ వచ్చి ఇది ఓపెన్ చేస్తారు. గెస్ట్ ఎవరంటే ఎన్నో సినిమాల్లో బోల్డ్ అని మంచి మంచి పాటలు పాడి ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ చేసి స్టేజ్ షోస్ ఇంకా వాటికైతే లెక్కలేదు, ఇంకా దానికి నంబర్ కూడా చెప్పలేమన్నమాట. సో అంతగా ప్రేక్షకుల్ని అలరించి హుషారెత్తించిన సింగర్ అన్నమాట ఆవిడ. పిలిచేద్దామా? వెల్కమ్ విజయలక్ష్మి గారు. హాయ్ విజయలక్ష్మి గారు. హాయ్ గీత. హాయ్ మంజు. బాగున్నాను, మీరు బాగున్నారా? ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మీ ఇద్దరికి, అలాగే మన అభిరుచి ప్రేక్షకులకు కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. పండగంతా ఇక్కడ చూస్తున్నట్టుంది లక్ష్మి పార్వతి. ఎస్, ఎందుకంటే మా ప్రోగ్రామ్ ఏదొచ్చినా మేము అలాగే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము ఫెస్టివల్స్. పండగని ఇంకా స్పెషల్ గా చేయడానికి మీరు కూడా వచ్చేసారు. సో మన ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే పాటలు వినొచ్చు. అవును, వంటలతో పాటు పాటలు కూడా, డబుల్ ఎంటర్టైన్మెంట్. సో మన వంటలు పెడతారేమో తినేసి వెళ్దాం. అవి తిన్నాక మీరు ఇంకా హుషారు వచ్చి ఇంకా మంచి మంచి పాటలు పాడేస్తారు అనమాట. సో ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే ఆడియన్స్ స్పెషల్. సో ఇది మీరు ఓపెన్ చేస్తే ఇందులో ఏదైతే ఇంగ్రీడియంట్ ఉంటుందో దాంతో మన పార్టిసిపెంట్స్ వంటలు చేస్తారనమాట. సో 2 వెరైటీస్ ఒక ఇంగ్రీడియంట్ రివీల్ చేయాలి. ఏముందో చూపిస్తే వాళ్ళు వచ్చేస్తారు. ఓపెన్ చేద్దామా? ఓకే, చాలా బరువుగా ఉంది. గుమ్మడికాయ ఎందుకంటే మనకు పండగ అనగానే గుమ్మడికాయ ఖచ్చితంగా ఉండాలి. పులుసుకి ట్రెడిషనల్ రెసిపీస్ చాలా చేసుకోవచ్చు గుమ్మడికాయ ఎస్పెషల్లీ. సో గుమ్మడికాయ అండి ఇవాళ మన మహిళా మండలు. అవును, చూద్దాం. స్పెషల్స్ చేస్తారు. ఓకే, చూసారు కదా, మరి గుమ్మడికాయ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఎవరు చేస్తారు? రండి. హాయ్ హాయ్, హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? కావ్య. కావ్య, ముందుగా దసరా శుభాకాంక్షలు మీకు. మీ పేరు? సో మచ్. లక్ష్మి అండి. లక్ష్మి. ఓకే, సో విజయలక్ష్మి గారు విష్ చేయరా? దసరా శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ చెప్పేస్తుంది. ఓకే, సో ఇద్దరు రెడీ కదా? ఫస్ట్ టైం చేస్తారు గుమ్మడికాయతో. లక్ష్మి గారు మీరు చేస్తారా? ఏం చేస్తారు? మిర్చి గుమ్మడి చేస్తాను. మిర్చి గుమ్మడి. ఓకే, చక్కగా స్పైసీ స్పైసీ. ఇద్దరు వంటలు తినేసి అంటే తిందామని నేను నిన్నటి నుంచి ఉపవాసం చేస్తున్నాను. సో బాగా టేస్టీగా చేయాలి. విజయలక్ష్మి గారి కోసం టేస్టీగా ఇంకొంచెం ఎక్కువ కూడా చేయండి. ఓకేనా? ఓకే అండి. సో మరి మిర్చి గుమ్మడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం.
మిర్చి గుమ్మడికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఆమ్చూర్ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, మెంతులు 1/2 టీ స్పూన్, బజ్జీ మిరపకాయలు 4, నూనె 1 కప్పు, ఉప్పు తగినంత. మిర్చి గుమ్మడికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. ఆయిల్ వేసుకోండి. దీంట్లో కొంచెం మెంతులు వేయాలి. మెంతులా? ఓకే. ఇంకా దీనికి తాలింపు ఏం అక్కర్లేదా? ఇంకేం డైరెక్ట్ అన్ని వేస్ట్ చేసేసుకోవటం. ఇంగువ పొడి వేయాలి మేడం కొంచెం. ఓకే. తర్వాత అల్లం వేసుకోవాలి మేడం. అల్లం వెల్లుల్లి ఇది? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. కొత్తిమీర కొంచెం చేతి వేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు మిర్చి వేసేసి కొంచెం బాగా దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మీరు? చాలా బాగా అండి. దసరా నవరాత్రులు చాలా బాగా చేస్తాను. ఓకే. అంటే దసరా టైంలో ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి కదా, సో అదిను ఇంట్లో 2 మేనేజ్ చేసుకోవడం కొంచెం కష్టమే. బట్ ఐ ట్రై అనమాట. అంటే దాండియా ఫంక్షన్స్ ఇవి కూడా వెళ్తూ ఉంటారా ఈవెంట్స్? నార్త్ ఇండియన్స్ చాలా చాలా గ్రాండ్ గా చేస్తారు. అవును. ఓకేనా? చాలా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఏం చేసామంటే పసుపు వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాం. చేస్తారా? అంటే బాయిల్ దేంట్లో కుక్కర్ లో చేస్తారా విడిగానా? విడిగా చేస్తాం. కుక్కర్ అయితే బాగా పేస్ట్ అయిపోతుంది. అవును. ఓకే. సో ఇది కొంచెం మగ్గాలా? ఇది కొంచెం మగ్గాలి, ఎందుకంటే బాయిల్ చేసాం కాబట్టి కొంచెం. మూత పెడదామా? పెట్టేసాం. ఇది కాస్త మగ్గాలా? కొంచెం మగ్గాలి. యాక్చువల్ గా అయితే ఈ గ్యాప్ లో నేను చిట్కాకి వెళ్ళాలి, ఎదురు చూస్తున్నారు. పాట పాడిద్దాం ఫస్ట్. మీరు వచ్చి ఇంతసేపు అయినా పాట వినలేదన్న బాధ ఎక్కువైపోయింది. సో ఈ దసరా సందర్భంగా మా కోసం ఏదైనా ఒక మంచి అమ్మవారి మీద గానీ దసరా పాట ఏదైనా పాడితే మేము ఎంజాయ్ చేస్తాం. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ. శుభగాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి సర్వార్థగాత్రి. శుభగాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి సర్వార్థగాత్రి. సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి. సూపర్. థ్యాంక్ యూ. మీరు పాడుతుంటే అలా విని వైబ్రేషన్ అలాగే వింటూ వింటూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. ఓకే, చూద్దామా? చూద్దాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుంటాం. కారం కూడా ధారాళంగా వేస్తుంది. కారం వేసేసుకున్న తర్వాత ధనియాల పౌడర్, ఓకే, కొంచెం ఇది ఆమ్చూరా. ఓకే. ఇప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ముక్కకి పట్టికొచ్చాయి కదా. ఒక 2 minutes వచ్చింది. పార్టిసిపెంట్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే అండి, వచ్చేస్తున్నా. ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం ఇప్పుడు. మూత పెడదామా? ఓకే అండి, మనందరి కోసం ఒక మంచి మామిడి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ. చిట్కా చూద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. మీ పేరు? మనస్విని. మనస్విని గారు, మరి మా కోసం ఏం చిట్కా చెప్తారు? డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అవును, అది బ్లాక్ గా ఉంటుంది. అవును. వెనిగర్, వైట్ వెనిగర్ వేసి 10 minutes తర్వాత వడగట్టేస్తే వైట్ కలర్ అయితే మారుతుంది, కానీ అలా వేసి వాడుకోవచ్చు. మంచిదేనా? ఎందుకంటే ఒకసారి వాడింది మళ్ళీ వాడకూడదు అంటూ ఉంటారు, అందుకోసమే అట్లా అలా చేస్తే ఆయిల్ ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై అవుతుంది. ఓకే. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. చూద్దామా? చూడండి. ఓకేనా? ఓకే.
మళ్ళీ కరెక్ట్ టైంకి కదా నాకు తెలుసు. అందుకే ఆ టైం చూసుకుని వెళ్తూ ఉంటా. అయిపోయే టైం మూత తీస్తున్నాం అనగానే కొంచెం స్మెల్ అలా వెళ్తుంది, అయిపోయిందని చెప్పి మంజుష ఎలా వచ్చేస్తుంది. ఇప్పుడు గరం మసాలా వేసేసుకోవాలి మేడం. ఫైనల్ గా ఓకే కొంచెం లైట్ గా వేసేసుకొని ఓకేనా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం. ఆఫ్ చేద్దామా ఇది? ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఈ రెసిపీ? అమ్మ దగ్గరేనా? మీరు ఇందాక మిర్చి అడిగినప్పుడే అర్థమైపోయింది మీరంతా స్పైసీగా ఇష్టపడతారని. బాగా వేసుకోండి. ఓకే, రెడీ అయిపోయిందా? ఓకే మేడం గారు టేస్ట్ చేస్తే తప్పకుండా మేడం గారు ఇంకో వంట కూడా అయినాక టేస్ట్ చూపించేద్దాం మేడం గారికి. ఓకే, చూసారు కదండి వేడి వేడిగా మిర్చి గుమ్మడి రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు మిర్చి గుమ్మడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిర్చి గుమ్మడి తయారు చేసే విధానం. ముందుగా గుమ్మడికాయ ముక్కలలో పసుపు వేసి ఉడికించి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మెంతులు, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో బజ్జీ మిరపకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, ఆమ్చూర్ వేసి బాగా కలిపి మరికాస్త మగ్గనివ్వాలి. చివరిగా గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మిర్చి గుమ్మడి రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. ఓకే అండి, మనందరి కోసం ఒక మంచి మామిడి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ. చూద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? ఉషారాణి అండి. ఉషారాణి గారు, ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. మరి ఏం చిట్కా చెప్తున్నారు ఇప్పుడు? అలవీరా ఉంటుంది కదండి, డైలీ ప్రాబ్లమ్స్ గురించి. అలవీరా ఉంటుంది కదా, సైక్లింగ్ ప్రాబ్లం కానీ మెన్సన్స్ ప్రాబ్లం కానీ ఉన్నా అలవీరా తీసుకొని పైన చెక్కు కింది చెక్కు తీసి 1 ఇంచ్ రోజు ఒక టాబ్లెట్ లాగేస్తే మంచి ఫలితం ఉంటుంది. అవునా? ఓకే అండి, చాలా మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే కావ్య, నువ్వు రెడీ ఇప్పుడు? నువ్వేం చేస్తావు గుమ్మడికాయతో? గుమ్మడి కొబ్బరి వేపుడు. గుమ్మడి కొబ్బరి వేపుడు. ఓకే ఓకే, మరి గుమ్మడి కొబ్బరి వేపుడు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గుమ్మడి కొబ్బరి వేపుడుకి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టీ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, వేయించిన శనగపప్పు పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు. ఓకే కావ్య, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేయండి. నువ్వు లెఫ్ట్ హ్యాండరా? లెఫ్ట్ హ్యాండ్ అయితే పర్లేదు, వెంటనే మార్చేసింది చూడు. జాగ్రత్త, మొత్తం గిన్నె అందరూ వేసేసేలా ఉన్నావు. ఫస్ట్ ఆయిల్ వేయాలి. పోపు దినుసులు వేద్దాం. ఓకే, నెక్స్ట్ కరివేపాకు. మాకు ఆనియన్స్ అలవాటు అయిపోయింది. అదే నెక్స్ట్ ఆనియన్స్. అలానే అల్లం పేస్ట్ కూడా వేసాం. అల్లం వెల్లుల్లి. ఇప్పుడు నెక్స్ట్ వేసేద్దామా? సో ఈ ముక్కంతా మగ్గాల. నెక్స్ట్ పసుపు. పసుపు కూడానా? ఓకే. మంజుష, మగ్గేలోపు నువ్వు చక్కగా చిట్కా అంటే పాట చెప్పిస్తావా? వినాలో చిట్కా చెప్పాలనే సందేహం. అంటే అది ఎలాగో కొంచెం టైం పడుతుంది కాబట్టి చిట్కా చెప్పి వచ్చేసావు అనుకో, ఇంకా పూర్తిగా మగ్గేలోపు పాట పాడుకుందాం. ఓకే, అయితే చిట్కా చూద్దామండి. ఇలాగా వీళ్ళు ఇక్కడ పాట పాడనివ్వకుండా. నేను పాడనివ్వను, ఓన్లీ మాటలు చెప్పిస్తుంటా అంతే, నువ్వు వెళ్ళేసి. సరే, అయితే ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే, గిఫ్ట్ నేను రెడీగా ఉన్నాను. మంచి మామిడి చిట్కా తెలుసుకోవడానికి పార్టిసిపెంట్ ఏం చిట్కా చెప్తారు చూద్దాం. హాయ్ అండి, మీ పేరు? మాలతి గారు, దసరా శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఏం చిట్కా చెప్తున్నారు? పింపుల్స్ మచ్చలు పోవడానికి కొద్దిగా నిమ్మరసంలో ఒక 4-5 డ్రాప్స్ రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసి అప్లై చేసుకుంటే కొంచెం ఒక 10-15 డేస్ లో కంటిన్యూస్ గా చేస్తుంటే తగ్గిపోతుంది. ఓకే ఓకే, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూద్దామా కావ్య? చూద్దాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కారము. ఆల్మోస్ట్ ఉంది. కారం వేస్తున్నాను ఇప్పుడు. ఓకే, సాల్ట్ వేస్తున్నాను. యాక్చువల్లీ ఈ మధ్య ఇలాంటి కారాలే ఉండట్లేదు. అలా కారం వేయగానే మంచి ఘాటు స్మెల్ ఇది. నెక్స్ట్ కొబ్బరి తురుమా. మూత ఏమైనా పెట్టారా కావ్య? కొంతసేపా?
ఎందుకంటే మనకు చక్కగా విజయలక్ష్మి గారితో పాట పాడించుకున్నాం ఈలో. పాట పాడించుకోవడానికైనా మూత పెట్టాలి మనం. అంతే. ఓకే, ఇప్పుడు ఏం పాట పాడతారు మా కోసం చెప్పండి. సినిమా పాట పాడతారా? ఇంకా అమ్మవారి పాటలు. అమ్మవారి పాటలు అంటే సినిమాలోనే చాలా అమ్మవారి పాటలు ఉంటాయి కదా. అవును, అలానా పాడతారా? అదిగో చూసా, మనం జస్ట్ అలా ఇచ్చేస్తే చాలు, వచ్చేస్తాయి అక్కడి నుంచి. ఓకే. శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి, శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి, ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి, ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి, నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్య పదము, నీ తనను కోరిన తరువు ఈ తనువు, నిగమార్థ నిధులున్న నిలవు. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం కావ్య? పుట్నాల పౌడర్. పుట్నాల పౌడరా? ఓకేనా? ఆఫ్ చేసేద్దామా? ఒక్క నిమిషం నేను తీస్తాను. సో ఇది కర్ణాటక స్పెషల్ ఐటమా అయితే? అక్కడ చాలా బాగా చేస్తారు అన్నమాట ఇలా పల్యాన్ని. నువ్వు కూడా చాలా బాగా చేసావు. టేస్ట్ మరి ఎలా ఉందనేది మన జడ్జెస్ ఇప్పుడు చెప్పేస్తారు ఇంకా టేస్ట్ చూసి. వాసన అయితే బాగా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. అన్ని బాగా వేసావు కదా. నెక్స్ట్ గార్నిష్ ఇంకొంచెం కొత్తిమీర. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, గుమ్మడి కొబ్బరి వేపుడు రెడీ. గుమ్మడి పాల్యా. ఓకే, మరి వేడివేడిగా గుమ్మడి కొబ్బరి వేపుడు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. గుమ్మడి కొబ్బరి వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో గుమ్మడికాయ ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి మరి కాసేపు వేగనివ్వాలి. చివరిగా వేయించిన శనగపప్పు పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే గుమ్మడి కొబ్బరి వేపుడు రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ గుమ్మడికాయ. ఇద్దరు కూడా 2 వెరైటీస్ చేశారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. లక్ష్మి గారు రండి మీరు ముందు. మీరు చేసిన వెరైటీ ఇది కదా, మిర్చి గుమ్మడి. ఓకే కావ్య, నూరా. సో గుమ్మడి కొబ్బరి వేపుడు. ఓకేనా కావ్య, వెయిట్ చేయి నువ్వు కూడా. ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయింది కదా. చూద్దాం ఇంకా ఎవరు విన్ అవుతారు ఈరోజు. ఓకే అండి, మరి చూద్దామా ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరు? విజయలక్ష్మి గారు, రాజు గారు. చక్కగా ఉన్నాయి కదా రెండు కూడా. కొంచెం అంటే డిఫరెంట్ గా చేశారు. అంటే గుమ్మడితో మనం ఇలాంటి కాంబినేషన్స్ అనేవి అసలు ఊహించాము. మెయిన్ గా ఇప్పుడు చిల్లీ పన్నీర్ అంటే చిల్లీ పన్నీర్ మనకు ఐడియా ఉంది. మిర్చి గుమ్మడి కాంబినేషన్ లో అలా చేశారు. డిఫరెంట్ గా ఆలోచించి చేశారు కదా. అది కూడా కొబ్బరి వేశారు, అన్ని వేశారు. కానీ బట్ మీ అభిప్రాయం ఏంటి అసలు రెండు డిషెస్ మీద? మీరు అన్నట్టు రెండు రుచికి టేస్ట్కి రెండు బాగున్నాయి. బట్ వెరైటీ అండ్ కొత్తదనం దేంట్లో ఉందని ఆలోచిస్తే నాకు మిర్చి గుమ్మడి ఎక్కువ నచ్చింది కదా. నాకు కూడా బాగా నచ్చింది. ప్లస్ మీరు మిర్చిని కూడా చక్కగా ఎంజాయ్ చేసినట్టుంది. సో కారం లేదండి, మీరు ఉష్ వాష్ ఏమనలేదు? నేను పచ్చి కూడా తినేస్తాను. అంతేనా? పచ్చిమిర్చి కూడా వాడారు కదా, అది కొంచెం మీడియం గా ఉంటుంది. సంథింగ్ న్యూ రాజు గారు కదా, బేసిక్ గా రెసిపీ. ఇట్స్ వెరీ న్యూ రెసిపీ. ఇవన్నీ కూడా వాడారు కదండి. అవును, చాలా టేస్టీగా ఉందండి. బట్ థింగ్ ఇస్ కొబ్బరి టేస్ట్ ఎక్కువ వస్తుంది. సో అయితే విన్నర్ లక్ష్మి. చిల్లీ, ఓకే సారీ, మిర్చి గుమ్మడి. కంగ్రాచులేషన్స్. రండి లక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్.
సో లక్ష్మి గారు మీకు విజయలక్ష్మి గారి చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్. యా వెల్కమ్. కావ్యరా, సో నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. చూసారు కదా, గుమ్మడికాయతో 2 వెరైటీస్ ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. మనందరికీ ఉపయోగపడే మరో మంచి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ అండి, చూద్దాం. హాయ్ అండి, మీ పేరు? కిరణ్ గారు. మరి ఏం చిట్కా చెప్తున్నారు? ఫేస్ గ్లో కోసం 2 స్పూన్స్ టమాటా రసంలో 1 స్పూన్ పెరుగు కలిపి మొహానికి అప్లై చేసుకుంటే ఫేస్ గ్లో వస్తుంది. ఓకే, అందుకనే మీ ఫేస్ అంత గ్లోయిగా ఉంది. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. పోటాపోటీగా సాగిపోయే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఒక మంచి రెసిపీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. రాజు గారు, మరి ఎలాంటి రెసిపీ ఇస్తున్నారు పండగ సందర్భంగా? అందులోనూ మన స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు, విజయలక్ష్మి గారు. కూర్చొని ఇప్పుడు చూస్తారు చక్కగా మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ఎలా వంట చేస్తారు. సో మంచి రెసిపీ ఇస్తాను నేను. ఓకే, మిక్స్డ్ లీఫీ దాల్ కర్రీ చేయాలి. ఓకే, సో లీఫీ ఆకుకూరల కాంబినేషన్ వాళ్ళ ఇష్టం, అలాగే దాల్ కూడా కాంబినేషన్ వాళ్ళ ఇష్టం. చాయిస్ ఏదైనా కానీ కాంబినేషన్ సెట్ అవ్వాలి. అయితే బాగా పరీక్ష పెట్టారు ఆడియన్స్ కి. విన్నంత ఈజీ కాదు, చూద్దాం మరి ఎలా చేస్తారో. ఎవరు చేస్తారు మరి? రండి. హాయ్. హ్యాపీ దసరా అండి. థ్యాంక్ యూ అండి. ఒక లెట్ నుంచండి. హాయ్ అండి, మీ పేరు? ప్రశాంతి. ప్రశాంతి గారు, ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి అండ్ ప్రశాంతి. రెడీ రెడీ ఇద్దరు? మిక్స్డ్ లీఫీ దాల్ కర్రీ చేయాలి. చేస్తూ ఉంటారా ఈ రెసిపీ మీరు? జనరల్ గా ఒక ఆకుకూరతోనే ఎప్పుడు పప్పు కాంబినేషన్ లేకపోతే ఏదైనా వెజిటబుల్స్ కాంబినేషన్ చేస్తుంటారు కదా. చేస్తాము, కానీ అన్ని లీఫీ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం లక్ష్మి గారు. ఓకేనండి. వేయండి. ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక జీలకర్ర వేయాలి. ఓకే ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఓకే, కరివేపాకు. ప్రశాంతి గారు, ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఆయిల్ వేయాలండి. వేయండి. జీలకర్ర, ఆవాలు. సో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. ఓకేనా? వేసేయండి, అవి వేగిపోతున్నాయి చక్కగా. పచ్చిమిర్చి పేస్ట్. కొంచెం వేగాలండి ఇది. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్. మీరు పచ్చిమిర్చి పేస్ట్ చేస్తున్నారా? ఇప్పుడు మెంతి వేసుకున్నాం. మెంతాకు. ఓకే, వెల్లుల్లి పేస్ట్. మీరేం వేస్తున్నారు నెక్స్ట్? పాలకూర వేస్తున్నాం. పాలకూర. ఓకే, నెక్స్ట్ అండి లక్ష్మి గారు. పసుపు వేయాలండి. మీరు ఏమేమి ఆకుకూరలు తీసుకున్నారు? పాలకూర. ఓకే, తోటకూర. పాలకూర, తోటకూర. ఇంకా మెంతికూర అండి. పాలకూర, తోటకూర, మెంతికూర. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు పెసరపప్పు కూడా వేసేసుకుంటాం. దీంతో పాటే వేసేసుకుంటేనే ఇది కొద్దిగా నానబెట్టుకున్న పెసరపప్పు. ఇప్పుడు గోంగూర. ఓకే, అక్కడ తోటకూర, ఇక్కడ గోంగూర. ఇంట్లో పెట్టేస్తే మూత పెట్టేస్తే కొంచెం కొంచెం పసుపు వేయండి. నేను ఇప్పుడు దాల్ వేసేస్తున్నాను. ఆకుకూరలు మగ్గిపోయినట్టేనా? మగ్గిపోయినట్టండి. అంటే కొంచెం శనగపప్పు టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, మధ్య తగిలితే బాగుంటుంది కూడా. ఇందులో కొంచెం కారము, సాల్ట్. ఓకే, కొంచెం వాటర్ పోసేసి కొద్దిగా నీళ్ళ వాటర్ వచ్చేస్తుంది. అవునవును, చూసుకోండి. ఈ ఆకులు వేగిపోయేలోపు పెసరపప్పు కొద్దిగా చూద్దామండి. ఇక్కడ కూడా ఆఫ్ చేసేయాలా? ఆఫ్ చేసి అయిపోయింది. చివరిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే సరే. ఓకే, వేసేయండి. తీసేద్దామండి మనం ఇక్కడ. తీసే కొద్దిగా లాస్ట్లో ధనియాల పొడి. ఓకే, ఇక్కడ తీసేస్తున్నాం. కొద్ది కొత్తిమీర కూడా అండి. ఓకే, ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఇంకా 2 మినిట్స్ మగితే రెడీయా? ఓకే, చూద్దామండి లక్ష్మి గారు ఒకసారి. ఓకేనండి. ఓకేనా? సరే.
అయితే తీసేయచ్చా? తీసేయచ్చండి. 2 రెసిపీస్ చాలా డిఫరెంట్గా వచ్చాయి. వాళ్ళు వాడిన ఇంగ్రీడియంట్స్ కానీ ఇక్కడ చూడడానికి కూడా అది కొంచెం ముద్దగా ఉంది, ఇదేమో కొంచెం పప్పులాగా వచ్చింది కదా. ఇదేంటి? అది పెసరపప్పు తీసాను. అంతేనా? నెయ్యి కదా? లేదండి. ఓకే, సో రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. ఓకే, మరి 2 రకాలుగా కూడా రెసిపీ రెడీ. ఓకే, సో ఇప్పుడు చిట్కా టైం. ఓకే ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మావురి చిట్కా చూద్దాం. ఇప్పుడు ఇంకొక మంచి మావురి చిట్కా తెలుసుకుందామా? పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు మంచి చిట్కా చెప్పడానికి. హాయ్ అండి. మీ పేరు? దీప. దీప గారు, దసరా శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. మరి మంచి చిట్కా చెప్తారా? మునగాకు ఉంటుంది కదండి, ఉంటుంది. అది మంచిగా కడిగి ఎండబెట్టుకొని చూర్ణంలా చేసేసుకొని ఓకే రోజు కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో, ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో 1/2 టేబుల్ స్పూన్ పొద్దున సాయంత్రం తాగితే మంచి బీపీ కంట్రోల్ అయిపోతుంది. బీపీ కంట్రోల్లో ఉంటుందా? బాగుందండి చిట్కా. ఓకే, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ మిక్స్డ్ లీఫీ దాల్. మరి ఇద్దరు కూడా 2 రకాలుగా చేశారు. ఒకళ్ళు పెసరపప్పుతో, ఇంకొకళ్ళేమో కందిపప్పు శనగపప్పు మిక్స్ చేసి. చూద్దాం ఎవరు విన్ అవుతారో. రండి, ఫస్ట్ మీ ఐటమ్ టేస్ట్ చూపిద్దాం. పెసరపప్పుతో చేశారు. ఓకే అండి, వెయిట్ చేయండి. ప్రశాంతి గారు మీరు రండి. ఓకే అండి, మరి చూద్దాం ఎవరు విన్ అవుతారు ఈరోజు. ఓకే అండి, మరి మన జడ్జెస్ రెడీగా ఉన్నారు కిచెన్ క్వీన్ అనౌన్స్ చేయడానికి. చూద్దాం ఎవరు విన్ అయ్యారో. నాకు ఇది కొంచెం ఎక్కువ నచ్చిందండి. కరెక్ట్ నచ్చిందా? నాకు కూడా అలాగే అనిపించింది. రీజన్ ఏంటంటే కందిపప్పుతో మనం రెగ్యులర్ గా చేసుకుంటాము పప్పు అన్నది. పెసరపప్పుని అలా ఉడికించకుండా ఇదిలా కొత్తగా ఉంది, కొద్దిగా సంథింగ్ న్యూ. కొంచెం పలుకులుగా తగ్గుతూ పెసరపప్పు కొంచెం అంటే పాలక్ కాంబినేషన్. ఇంకోటి నోట్ చేశారా? చపాతీతో తీసుకోవచ్చు, అది రైస్ తో కూడా తీసుకోవచ్చు. ఒక వర్కింగ్ లేడీకి గానీ, హౌస్ వైఫ్ గానీ, ఎవరికైనా కమ్మగా రుచిగా ఉంది కదా. తర్వాత అంటే 2-3 ఆకుకూరలు కలిసినట్టు అనిపిస్తుంది. ఆ కాంబో కూడా బాగుంది. ఏమన్నా కలుపుకోవచ్చు మనం ఆ కాంబో. బట్ ఈవిడ యూజ్ చేసిన కాంబినేషన్ కూడా బాగుంది. పాలకూర, తోటకూర, మెంతికూర. అదే ఆ కాంబినేషన్. మెంతికూర టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. సో ఇవాళ విన్నర్ లక్ష్మి గారు విన్నారు. కిచెన్ క్వీన్ లక్ష్మి గారా? కంగ్రాచులేషన్స్. లక్ష్మి గారు రండి. విజయలక్ష్మి గారు మీరు కూడా రండి. సో మీకు విజయలక్ష్మి గారి చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. వెల్కమ్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. కంగ్రాట్స్ అండి. ఓకే, ఈరోజు కిచెన్ క్వీన్ లక్ష్మి గారు అండి. లక్ష్మి గారు తయారు చేసిన మిక్స్డ్ లీఫీ దాల్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ లీఫీ దాల్ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పెసరపప్పు నానబెట్టి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పాలకూర, తోటకూర, మెంతికూర, నానబెట్టిన పెసరపప్పు వేసి ఉడకనివ్వాలి. తరువాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, మిక్స్డ్ లీఫీ దాల్ కర్రీ రెడీ. ఓకే, మరి మన షెఫ్ రాజు గారు దసరా స్పెషల్ గా ఒక మంచి టేస్టీ అండ్ వెరైటీ వంట చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో మంచి టేస్టీ రెసిపీ చేయడానికి మన షెఫ్ రాజు గారు రెడీ అండి. రాజు గారు, మరి దసరా స్పెషల్ వంటకం చేయాలి, ఎలాంటి రెసిపీ చేస్తున్నారు? పిండి వంటలు చేస్తున్నాండి. పిండి వంటలు, బోండాలు. బోండా మామూలుగా వెజిటబుల్ తర్వాత పన్నీర్లు అన్ని చేశారు కదా. అవును. సో నేను హాట్ నేను దాల్ కాంబినేషన్ లో చేస్తున్నాను. పెసర బోండాలు. పెసరపప్పు కాంబినేషన్ లోనా? అవునండి. మంచి టేస్టీగా ఉంటాయేమో కదా. పెసర పుణుకులు మనకు తెలుసు, అవి చాలా టేస్టీగా ఉంటాయి. అవును. సో ఈ బోండాలుగా చేస్తున్నారు అనమాట. పెసరపప్పు. ఓకే ఓకే అండి, ముందుగా పెసర బోండాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెసర బోండాలు తయారీకి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, శనగపిండి 2 కప్పులు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన కరివేపాకు కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా,
వాము 1 టీ స్పూన్. పెసర బోండాలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకే అండి. అంటే ఇక్కడ మనం పెసరపప్పు 1 గంట ముందుగా నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే, మనకు కొంచెం మెత్తబడిపోతే బాగుంటుంది. బాగుంటుంది. సో డీప్ ఫ్రై కాబట్టి నూనె కూడా వేడి పెట్టేసుకున్నాం. కొద్దిగా మనం పెసరపప్పు వేయించాలి. పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు. సో దీంట్లో మనం ముందుగా నానబెట్టేసుకున్నాం కదండి పెసరపప్పు. మనకి పెసరపప్పుతో ఉన్న అడ్వాంటేజే అది. మనం పప్పు ఆ పట్టుని తిన్నా బాగుంటుంది, దాన్ని ఎలా చేసినా బాగుంటుంది. అది టేస్టీగా స్వీట్ చేసినా ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. అవును. సో చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఓకే అండి. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. సో ఉప్పు కారం కూడా ఓన్లీ స్టఫింగ్ సరిపడా వేసుకుంటున్నాం మనం. అవునండి. కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర, ఓకే, అలాగే ఉడికించిన బంగాళదుంప ఇలా మెత్తగా మెది పెట్టుకున్నాం. అంటే కొంచెం బైండింగ్ కొరకు నేను ఇక్కడ బంగాళదుంప ఓకే, వాడుతున్నాను. ఓకే, ఓకే అండి. ఓకే. సో స్టవ్ ఆపేసి సో ఇది బాగా కలిపేసి కాస్త చల్లారాలి మనకు. ఓకే. సో ఈ లోపు మనం బ్యాటర్ రెడీ చేసుకుందాం. బ్యాటర్ రెడీ చేసుకున్నాం. సో మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకునే శనగపిండి, కొద్దిగా వాము, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, అలాగే ఇక్కడ కూడా రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. అవును, కొద్దిగా కారం అండి. ఓకే. సో ఉప్పు కారం విడివిడిగా స్టఫింగ్ లో కొంతను మనకి దానికి పైన కూడా మనకు కొంచెం ఉంటేనే అది టేస్టీగా టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఉండలు లేకుండా మనం మనకు మామూలు వీటికి బజ్జీలా కలుపుకుంటాం కదండి. సో అలా మిక్స్ చేసేసుకోవాలి. బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఓకే రాజు సో గారు, వీటిని చిన్న చిన్నగా మనం ఉండల్లా రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఓకే. సో చక్కగా రాజుగారు అలా ఉండలు చేసేలోపు మీరు ఏదైనా ఒక మంచి పాట పాడితే అవునా? అంటే మీ మార్కి కొంచెం దగ్గరగా వెళ్ళి పాడాలి. చాలా గీత గారు ఉండలు చుట్టడం రెడీ అయిపోయింది. అయిపోయిందా? ఓకే. సో డీప్ ఫ్రై మనం ప్యాన్ పెట్టేసుకుందామా? ఈ ఫ్రై వేసేసాక మనకు బోల్ టైం కూడా దొరుకుతుంది. సో అందులో ముంచి వేసేసుకోవటమేనా? మామూలు బోండాల మెత్తడే. ఓకే, ఓకే. మొత్తం ఈవెన్ గా అంటుకునేలా చూసుకుంటే బాగుంటుంది. సో ఆ ఉండలు కూడా మనం కొంచెం మీడియం సైజ్ లో చేసుకుంటే మనకి ఆ బోండా సైజ్ అనేది చక్కగా వస్తుంది కదా. పిండి కూడా వస్తుంది కదండి, అది కూడా కొంచెం మళ్ళీ సైజ్ పెరుగుతుంది. ఇప్పుడు బోండా అంటే ఇంత పెద్దలు చూస్తున్నాం. అంటే ఇది మనం చేసుకునే ఇంకా మన చాయిస్ కదా సైజ్ ని బట్టి. ఓకే రాజు గారు, మీరు చక్కగా అలా వేసేస్తూ ఉండండి. విజయలక్ష్మి గారు ఈలోగా పాట అందుకుంటారు. రావు సిన్నది సిక్కుముకి రవ్వను మామా, వయ్యారి సిరిసిరి మవ్వను మామా, నా సూపు సిగురాకు, నా సూపు నాజుకు, నా రూపు సిగురాకు, నా సూపు నాజుకు, కొండవాగు చొరవున్నది, కౌడెనాగు ఒడుపున్నది, సన్నజాజి సొగసున్నది, ఎన్నలాంటి మనసున్నది, ఉండిన ఫలాన సెంతకు బిరాన రావో మావా. వావ్, సూపర్. ఇది సినిమా పాట కాదు కదా, ఇది లైట్ మ్యూజిక్, లైట్ ఫోక్ సాంగ్ మా గురువు గారు కంపోజ్ చేసింది. ఓకే. బోండాలు కూడా రెడీ మనకి. చక్కగా మంచి రంగు వచ్చేసాయి అవి. ఇంత బాగున్నాయి రౌండ్ కదా. రాజుగారు ఇంకా కాంబినేషన్ మనం మన చట్నీ కానీ సాస్ కానీ అది మన ఇష్టం, చాయిస్ ఏదైనా కూడా మన ఇష్టం కదా. ఓకే. యాజ్ ఇట్ ఈస్ గా ఒకటి బాగుంటుంది పెసర. అవును, అంటే కొంతమందికి సైడ్ కి ఏమీ లేకపోతే అది నచ్చదు కదా, అలాంటి వాళ్ళకి ఇంకా చట్నీ కాంబినేషన్ వాళ్ళ ఇష్టం. ఓకే. సో చూసారు కదండి, చక్కగా వేడివేడిగా పెసర బోండాలు కూడా రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. పెసర బోండాలు తయారు చేసుకునే విధానం. ముందుగా పెసరపప్పు నానబెట్టి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు వేసి వేగాక నానబెట్టిన పెసరపప్పు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం,
ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి ఉడికించిన బంగాళాదుంపను మెదిపి దీనిలో వేసి బాగా కలిపి కాసేపు చల్లారనివ్వాలి. ఒక బౌల్లో శనగపిండి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పెసరపప్పు మిశ్రమం కొంచెం కొంచెం తీసుకుని ఉండలుగా చుట్టి శనగపిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పెసర బోండాలు రెడీ. ఓకే, సో అమ్మవారికి చక్కగా పూజ చేసి నైవేద్యం కూడా పెట్టేశాము. సో చూడండి విజయలక్ష్మి గారు పెసర బోండాలు ఎలా ఉన్నాయి. ఇందాక నుంచి మనం చేసేటప్పుడు చూస్తున్నాం కదా, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అన్నారు. చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది అవును కదా, అంత బాగుంది. ఎలా ఉంది విజయలక్ష్మి గారు? మనకి మామూలుగా బోండా టేస్ట్ అనేది తెలుస్తూనే పైన బోండా తినగానే శనగపిండి కదా, అది తెలుస్తూ ఉంటుంది. సో పెసరపప్పు ఎప్పుడు మనం పప్పు పళ్ళంగా వేసుకుంటే అదే మనకి బాగా ఇదవుతుంది, తగులుతూ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. కరివేపాకు తరిగింది చాలా బాగా. డీప్ ఫ్రై పోషకాలు ఉండకపోవచ్చు అనుకుంటూ ఉంటాం కదా, కానీ పెసరపప్పు ఇలా తీసుకుంటే ఏమవుతుందంటే పెసరపప్పులో ఉన్న పోషక విలువలు అన్ని కూడా మనకు చక్కగా ఒక సాలెడ్ లాగా అలా ఉంటుంది అనమాట. ట్రీట్ ఇట్ లైక్ దాట్. అంటే డీప్ ఫ్రై వద్దనుకునే వాళ్ళు మైక్రోవేవ్ లేకపోతే ఓవెన్ లో పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంది, రెసిపీ మాత్రం చాలా బాగుంది. వెరీ నైస్, చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉన్నాయి బోండాలు. తయారీ విధానం చూసారు కదా, ట్రై చేయండి మీరు కూడా. ఓకే, ఇప్పుడు ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. ఓకే, గిఫ్ట్ నేను రెడీగా ఉన్నాను మరో మంచి మా ఊరి చిట్కా చెప్పించడానికి. చూద్దాం ఏం చిట్కా చెప్తారు. హాయ్, మీ పేరు? సంధ్య. సంధ్య గారు, దసరా శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. మరి మంచి చిట్కా చెప్పండి మా కోసం. డాండ్రఫ్ కోసం అండి. డాండ్రఫ్ తగ్గడానికా? మామూలుగా కొబ్బరి నూనె కాకుండా వంట నూనె తీసుకోవాలి, రిఫైండ్ ఆయిల్, ఏదైనా రిఫైండ్ ఆయిల్ తీసుకొని అందులో వైట్ ఎగ్ వేయాలి. ఎగ్ వైట్ వైట్ వేసి అందులో ఒక పీస్ ఆఫ్ నిమ్మరసం వేయాలి. వేసి అది హెడ్ బాత్ బిఫోర్ 1 hour బిఫోర్ అప్లై చేసుకుంటే డాండ్రఫ్ పోతుంది, ప్లస్ హెయిర్ సిల్కీ అవుతుంది. ఎక్కడ విన్నారు ఈ చిట్కా మీరు? రిఫైండ్ ఆయిల్ యూజ్ చేయొచ్చని? చేయొచ్చండి. అవునా? ఓకే, సో అదండి, రిఫైండ్ ఆయిల్లో గుడ్డు తెల్లసొన అలాగే కొద్దిగా నిమ్మరసం వీటన్నిటిని కలిపి జుట్టుకు పట్టించేసి 1 hour తర్వాత తల స్నానం చేసేయాలి. ఇలా కొంచెం రెగ్యులర్గా చేస్తుంటే డాండ్రఫ్ క్రమంగా తగ్గుతుందంట. ట్రై చేసి చూడండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. 5 స్పెషల్ వంటలతో పోటాపోటీగా సాగిపోయే మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే, మరి ఈ రోజు కూడా రెసిపీ ఆఫ్ ద డేకి 5 రకాల వంటలు రెడీగా ఉన్నాయి. అండ్ మన పార్టిసిపెంట్స్ అందరూ కూడా చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకొని బాగా మొక్కేసుకున్నారు, ఎవరికి వాళ్ళే మేమే గెలవాలి అంటూ. మరి చూద్దాం ఈ రోజు ఎవరు విన్ అవుతారో, ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. మీ పేరండి? అనురాధ. అనురాధ గారు, ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఏం వంట చేశారు మీరు? దానిమ్మ పులిహోర. దానిమ్మ పులిహోర ఇదా? ఓకే, అది చూడడానికి మామూలు పులిహోర లానే ఉంది, కలర్ మారలేదు. టేస్ట్ వేసానండి, పసుపు వేసాను, ఇంకా ఎక్కువ లైట్గా వేస్తాను. మరి దానిమ్మ గింజలు కూడా కనపడట్లేదు. మిక్సీ వేసేసి ఆ రసంతో వేస్తాను. ఓహో, దానిమ్మ రసమా? ఆహా, ఓకే. టేస్ట్ తెలుస్తుందా అలాగా?
పుల్లటిది అయితే టేస్ట్ తెలుసు, ఇది పండుతో చేస్తుంది. ఓకే, సరే మీరు ఎలా చేసిన టేస్ట్ అయితే దానిమ్మ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది అంటారా? చూడాలా? ఆవిడే చాలా క్వశ్చన్ మార్క్గా ఉన్నారు. ఓకే అండి. ఓకే, మరి మన సెకండ్ పార్టిసిపెంట్ ఏం వెరైటీ చేశారో చూద్దామండి. రండి. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? నా పేరు ఉమా అండి. ఉమా గారు, మీకు కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏమని చేశారు ఉమా గారు? జొన్న పేనాల లడ్డు అండి. జొన్న పేలాల లడ్డు ఇదేనా? బెల్లం వేశారా అందులో? ఓకే ఉమా గారు, వెయిట్ చేయండి. ఓకే, మరి థర్డ్ పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి. హాయ్, మీ పేరండి? నా పేరు భాగ్యలక్ష్మి అండి. ఓకే, మీకు కూడా దసరా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. సో మీరేం వంట చేశారు? నేను కొబ్బరి కుడుములు చేశానండి. కొబ్బరి కుడుములు లాస్ట్ ఐటమా? హాట్ అన్నమాట. కుడుములు యాక్చువల్గా వినాయకుడికి చాలా ఇష్టం. మీరు చక్కగా దసరా రోజు అమ్మవారికి కూడా నైవేద్యం చేశారనమాట. ఓకే అండి, వెయిట్ చేయండి అక్కడ. థ్యాంక్ యూ. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్ ఏం చేశారో చూద్దామండి. రండి. హాయ్, మీ పేరేంటి? రేణుక. రేణుక గారు, హ్యాపీ దసరా. హ్యాపీ, థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏం వంట చేశారు మీరు? నేను నువ్వుల ఫింగర్స్ చేశాను. నువ్వుల ఫింగర్స్ అవేనా? చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి. క్యూట్గా ఉన్నాయి చూడడానికి. పొటాటో బైండింగ్ తీసుకున్నారా? ఓకే. ఓకే అండి, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ ఏం వెరైటీ చేశారో చూద్దాం. రండి. మీ పేరండి? సునీత. సునీత గారు, హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సో ఏం చేశారు? నేను చెప్తాను. మిగిలింది కదా, మిగిలింది అదొకటి. అదే వెరైటీ పేరేంటి? కార్న్ఫ్లోర్ డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ లడ్డు. అది స్వీటా? ఓకే, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, మరి 5 రకాల వంటలు టేస్ట్ చేయడం అయిపోయిందండి. చూద్దాం ఈరోజు ఎవరు విన్ అవుతారు ఈ 5గురిలో. ఓకే అండి, మరి చూద్దాం ఈరోజు ఏది రెసిపీ ఆఫ్ ద డే అయిందో. విజయలక్ష్మి గారు, చక్కగా పార్టిసిపెంట్స్ అందరూ కూడా మనకు వెరైటీస్ తీసుకొచ్చారు కదా. పండుగ రోజు ఒక స్వీట్, 2 రకాల స్వీట్లు, 2 రకాల హాట్లు ఎలా పెడతాము. గెస్ట్ అని కాదు రాజు గారు, మనం కూడా ఇలాగే చక్కగా వండుకుంటాం కదా. అంటే మనకి గెస్ట్ వచ్చారు కదా, చక్కగా అలాగా. ఓహో, మన ఇల్లు ఇది అలా మ్యాచ్ అయిందనమాట. ఓకే, సో మీకు ఏది నచ్చింది? విజయలక్ష్మి గారు, ఏది బాగా నచ్చింది మీకు అన్నిట్లోకి? అన్ని బాగున్నాయి, బాగాలేదని ఏది బాగాలేదు. అన్నిట్లోకి కొన్ని మనకు అన్నిట్లోకి కొంచెం ఎక్కువ బాగున్నారు నాకు. పేలాల లడ్డు, జొన్న పేలాల లడ్డు. జొన్న పేలాల లడ్డు. అరుణ గారు, మీకు? అన్నిట్లోకి నాకైతే 2 ఐటమ్స్ నచ్చాయి. ఒకటి కొబ్బరి కుడుములు, మరొకటి జొన్న పేలాల లడ్డు. ఇవి 2 కూడా చాలా బాగున్నాయి అనమాట. అందులో మేతి అంతా వేసి బాగుంది కదా. మీకు చాలా బాగుంది. నాకు కూడా ఈ 2 అండి. ఈ 2 కదా. సో విజయలక్ష్మి గారికి ఎక్కువగా జొన్న పేలాల లడ్డులు నచ్చాయి కాబట్టి చెప్పండి మేడం, ఎవరి వాళ్ళు విన్నారు మీరే చెప్పాలి. ఇది చేసిన ధీర వీర వనిత ఎవరు? ఉమా గారు. రండి ఉమా గారు. కంగ్రాచులేషన్స్. విజయలక్ష్మి గారు, మీరు కూడా ఒకసారి ప్రైజ్. ఓకే ఉమా గారు, కంగ్రాచులేషన్స్. సో మీకు విజయలక్ష్మి గారి చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్ అండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ ఏం డిసప్పాయింట్ అవ్వద్దు, మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయండి. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే జొన్న పేలాల లడ్డు. మరి లడ్డు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. జొన్న పేలాల లడ్డు తయారు చేసుకునే విధానం. ముందుగా జొన్నలు నానబెట్టి నీళ్లు లేకుండా వడగట్టి వేయించి జొన్న పేలాలు తయారు చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో జొన్న పేలాలు, బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జొన్న పేలాల మిశ్రమం, కొద్దిగా పాలు, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, జొన్న పేలాల లడ్డు రెడీ. ఓకే, చూసారు కదండి దసరా స్పెషల్ అభిరుచి ఆన్ వీల్స్ ని. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఓకే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు కూడా మర్చిపోకుండా మాకు రాసి పంపించండి. మా చిరునామా
అభిరుచి ఆన్ వీల్స్ కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఎంజాయ్ చేశారు కదా హైదరాబాద్ బండ్లగూడలో దసరా స్పెషల్ అభిరుచి ఆన్ వీల్స్ ని. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని వంటకాలతో మీ ముందుకు వచ్చేస్తాం. మరోసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. నమస్తే.